శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 58వ అధ్యాయం. సంకష్ట చతుర్దశి వ్రత కథనం. ఓ వ్యాసమునీంద్ర, ఆ సూరసేనుడు ఇంద్రుని వచనాలను విని తిరిగి ఆ గణేశుని కథామృతాన్ని వినగోరి ఆ సచీపతిని ఇలా ప్రశ్నించాడు అంటూ కథాగమనాన్ని కొనసాగించాడు చతుర్ముఖుడు. ఓ ఇంద్ర, కిందకు దిగిపోయినట్టి నీ ఈ దివ్య విమానం తిరిగి ఏ ఉపాయం చేత నింగికెగరగలదు? ఆ ఉపాయం చేయి, లేదా అట్టి ఉపాయాన్ని నాకు చెప్పు అంటూ పదే పదే తనను అర్థిస్తున్న ఆ సూరసేనుడితో సచీపతి అని దేవేంద్రుడు ఇలా అన్నాడు. చతుర్థి వ్రతము. ఓ శీరసేన మహారాజా, ఆ పట్టణంలో సంకష్టను ఆచరించిన బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే అట్టివారు తాము ఒక సంవత్సరం పాటు ఆచరించిన వ్రతఫలాన్ని పోసినట్లయితే ఆ దివ్య విమానం అప్పుడు యథావిధిగా నింగికెగురగలుగుతుంది. అలా కాక 10,000 మంది బలాఢ్యులు పైకెత్తబూనినా ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్న ఇంద్రుని మాటలకు సూరసేనుడు ఇలా ప్రశ్నించాడు. ఓ ఇంద్ర, ఇంతటి ప్రభావయుతమైన ఆ సంకష్ట చతుర్థి వ్రత విధానం ఎలాగా ఆచరించాలి? అది చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుంది? అందులో పూజింపబడే దేవుడెవరు? ఇంతకు పూర్వం ఎవరా వ్రతం ఆచరించారు? వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు? ఓ ఇంద్ర, ఆ వివరాలన్నీ దయతో నాకు వివరించు అంటూ ప్రార్థించిన సూరసేనుడితో ఇంద్రుడిలా బదులు పలికాడు. ఓ రాజా, ఈ విషయమై ఒక ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఒక దానిని నీకు చెబుతాను. ఇది కృతవీర్యుడనే రాజుకు దేవర్షి అయిన నారదుని మధ్య జరిగిన సంవాదం. పూర్వం కృతవీర్యుడనే మహాబలపరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడుండేవాడు. అతడు సకల సద్గుణోపేతుడు. అనేక యజ్ఞాలు చేసి భూరిగా దానధర్మాలు చేసినవాడు. సత్యవాది, ఇంద్రియములన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేంద్రియుడు కూడా. దేవతలన్నా అతిథులన్నా అతనికి గల ప్రీతి మెండు. అసంఖ్యాకమైన చతురంగ బలాలు ఆ రాజు సేనావాహినిలో ఉండేవి. ప్రతినిత్యం 12,000 మంది బ్రాహ్మణులను సహపంక్తిలో నుంచుకొని గాని భుజించేవాడు కాడతడు. అట్టి కృతవీర్యుని సుగంధి అనే పేరుగల మహాపతివ్రత అతిలోక సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ఆమె ద్విజ దేవ అతిథి పూజాపరురాలు. ఆమె సుగుణవతి సౌశీల్యవతి. ఇంత అపూర్వ గుణ సంపత్తి కలిగి ఉన్న ఆ దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువైంది. సంతానం కోసం వారు చేయని వ్రతం, ఇవ్వని దానమూ లేదు. అనేక క్రతువులను, యజ్ఞ అగాధికాలను కూడా నిర్వహించిన ఫలితం మాత్రం శూన్యం. అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు. ఎన్ని చేసినప్పటికీ జన్మాంతర పాపకర్మ ఫలితంగా సంతతి మాత్రం కలగలేదు. ఈ రకంగా నిరాశకు గురి అయిన ఆ రాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. నారబట్టలను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు. ఇంద్రియాలను వశపరుచుకుని ఆహారాన్ని పూర్తిగా వర్జించి పైనుంచి రాలిపడ్డ ఆకుల్ని భుజిస్తూ కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ కాలం గడుపుతూ ఉండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క సందర్శన భాగ్యం కలిగింది. ఆ తరువాత ఆ నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిసి అతడు కుమారుడు సంతానం కోసం పడే ఆరాటాన్ని, బాధని వివరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిన దేవర్షి నారదుడు ఊర్ధ్వలోకాల గుండా పోతూ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, కన్యకా సహితమైన అతని భార్య అందరూ కుంభీపాక నరకంలో విపరీత యాతనలు అనుభవించడాన్ని గమనించిన వారి దుస్థితికి జాలిపడి వేగంగా భృశుండి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. ఓయి భృశుండ, నీవు సమస్త దేవతల చేత వంజనీయుడు అయినప్పటికీ అక్కడ నీ తల్లిదండ్రులు, భార్య, కుమార్తె సకలురు కుంభీపాక నరకంలో లెక్కలేని నరకయాతనలు అనుభవిస్తున్నారు. కనుక నీవు నీ పూర్వులను ఉద్ధరించే ప్రయత్నం తప్పక సలిపవలసింది. అది సర్వులకు శ్రేయస్కరం అన్న నారదముని పలుకులకు భృశుండ మహర్షి ఎంతో భిన్నుడై వారి దుఃఖ నివారణకు తప్పక ప్రయత్నించాలని పూనుకుని సమాధినిష్టలో ఏకాగ్ర చిత్తంతో గణేశుని ధ్యానిస్తూ అందుకు పరిష్కార మార్గం తెలుసుకుని తన చేతిలోనికి పరిశుద్ధమైన మంత్రోదకాన్ని తీసుకుని తనచే ఆచరింపబడిన సంకష్ట చతుర్థి వ్రతంచే సముపార్జింపబడిన పుణ్యం యావత్తును తన పితరుల ఉద్ధరణకై దారపోయని సంకల్పించి, ఓ గజానన, నీ వ్రతాన్ని నేను భక్తిభావంతో చేసినట్లయితే దాని యొక్క మహత్తర ప్రభావం చేత నా పితరులు తక్షణమే ఉద్ధరింపబడుదురుగాక అంటూ గజాన్ని స్మరిస్తూ చేతిలో మంత్రజలాన్ని పెట్టగానే ఆ గజాన్ని దివ్యానుగ్రహం చేత భృశుండిని విడిచి పూర్వీకులందరూ దేవరూపులై శ్రేష్టములైన దివ్య విమానాలను అధిరోహించి అప్సరసలచే సేవింపబడుతూ, చారణుల చేత కీర్తింపబడుతూ, గంధర్వుల చేత గానం చేయబడుతూ గణేశలోకాన్ని పొందారు.
ఓ శూరసేన మహారాజా! ఇట్టి అనంత ఫలప్రదమైన సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల ఒక్క రోజుకే కలిగిన మహాప్రభావం ఇలాంటిది. ఇక జన్మ ప్రభుతి ఈ వ్రతాచరణ చేసిన వారి పుణ్యం లెక్కించటం ఆదిశేషునికి కూడా వీలు కాదు. కనుక అట్టి మహత్తర పుణ్యం చేతనే నా విమానం కూడా పైకే పైకేగే పైకే గేయగలదు అన్నాడు ఇంద్రుడు. ఇది శ్రీ గణేష పురాణ ఉపాసనా ఖండంలోని సంకష్ట చతుర్థి వ్రత కథానం అనే 58వ అధ్యాయం సంపూర్ణం.